హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రూబిక్స్ క్యూబ్ ఎట్లా సాల్వ్ చేయాలో నేర్పిస్తాను. దీన్ని నేను 7 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ పార్ట్లో ఒక స్టెప్ నేర్పిస్తాను, ఆర్ 2 స్టెప్స్. ఫస్ట్ మీకు ఇట్లా వైట్ ఎడ్జెస్ వీటిని తీసుకుని ఎల్లో దగ్గర తీసుకురండి. వైట్ ఎడ్జెస్ అన్నీ తీసుకున్న తర్వాత వాటి కలర్స్కి మ్యాచ్ చేయండి. ఇట్లా కలర్స్కి మ్యాచ్ చేయండి. తర్వాత అట్లా అన్ని కలర్స్ తీసుకుని చేయాలి. అది ఫస్ట్ నేను మీకు బిగినర్ స్టెప్పే నేర్పియాలి, అప్పుడే వస్తుంది. తర్వాత ఇంకొద్ది ఇప్పుడు ఇట్లా ఒక 3 ఇట్లా చేసుకుని తర్వాత అన్నీ మ్యాచ్ అయ్యాక వైట్ సైడ్కి 2 టైమ్స్ అనాలి, అన్ని సైడ్స్. తర్వాత ఈ కార్నర్ పీసుల్ని పై ఇట్లా వాటిని ఇక్కడ తీసుకురా కరెక్ట్గా 1 2 3 అట్లా. నేను మళ్ళీ చూపిస్తా, పైకి పక్కకి కిందకి. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే, పైకి పక్కకి కిందకి వెనక్కి పైకి పక్కకి కిందకి వెనక్కి పైకి పక్కకి కిందకి వెనక్కి అట్లా చేస్తే వచ్చేస్తుంది. తర్వాత దీన్ని కూడా అట్లానే చేసి అట్లా అన్నీ మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఒక లేయర్ అయిపోతుంది, ఒక లేయర్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మనం ఎట్లా అయితే ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసామో అట్లానే సెకండ్ లేయర్ కూడా సాల్వ్ చేస్తున్నాం. ఇట్లా రెడ్ని ఫస్ట్ దీనికి రెడ్ ఇక్కడ రావాలి కాబట్టి ఇట్లా చూడండి, ఇక్కడ మిక్స్ అయింది కదా, అట్లా ఇట్లా పెడితే స్పాయిల్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ ఇది హెచ్ సైడ్ ఉంటుంది, దాన్ని ఆపోజిట్ సైడ్ టర్న్ చేసి తర్వాత దాన్ని ఆపోజిట్ సైడ్ దాని కలర్కి మ్యాచ్ చేసి ఇట్లా పక్కన టర్న్ చేసి పైకి అనాలి. తర్వాత దీన్ని ఇటు సైడ్ అనాలి, తర్వాత మళ్ళీ కిందకి దీన్ని ఇటు, తర్వాత దీంతో పాటు దీన్ని మళ్ళీ జాయిన్ చేయాలి. అప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక ఇది లేదు కదా, ఇప్పుడు వచ్చింది. తర్వాత ఇక్కడ ఏవైతే గ్రీన్ ఎల్లో అట్లా అసలు ఎల్లో ఉండకూడదు, ఏ ఎడ్జ్ పీస్కి ఎల్లో ఉండకుండా చూసుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ బ్లూ ఇంకా ఆరెంజ్, ఇప్పుడు ఆరెంజ్ ఉంది కాబట్టి దీన్ని ఇట్లా మిక్స్ చేయాలి. కాబట్టి దీన్ని కూడా ఇట్లా అని పైకి అటు కిందకి ఇటు, తర్వాత మళ్ళీ ఇట్లా అనగానే 2 మ్యాచ్ అయ్యి కిందకి వచ్చేసాయి. తర్వాత ఇక్కడైతే ఈ 2 ప్లేస్లో ఉన్నాయి కానీ ఉల్టా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇట్లా అని దీన్ని ఫస్ట్ బయటకు తీసేయాలి రైట్ హ్యాండ్ ఎల్గోరిజంతో. తర్వాత మళ్ళీ దీన్ని రైట్ హ్యాండ్ ఎల్గోరిజంతో చేయాలి. ఫస్ట్ పైకి అటు ఇటు కిందకి, తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఎల్గోరిజం యూజ్ చేసి కిందకి అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇందాక ఇట్లా ఉన్న ట్విస్ట్ అయింది, ఇప్పుడు కరెక్ట్ ఉంది కదా. నెక్స్ట్ అట్లానే రెడ్ ఇంకా గ్రీన్ కూడా చేసుకోవాలి. ఇంక ఈ వీడియోకి ఇది ఒక్కటి చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ క్రాస్ మార్క్ ఇంకా లాస్ట్ లైన్ ఎట్లా చేయాలో చూపిద్దాం. ఇది కూడా అయిపోయింది. ఓకే, బాయ్.